వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల గ్రామంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుల వినియోగం కోసం అత్యాధునిక వ్యవసాయ డ్రోన్లను ఆయన రైతులకు పంపిణీ చేశారు. ఈ డ్రోన్లు క్రిమిసంహారక మందులు, ఎరువుల పిచికారిని వేగంగా తక్కువ ఖర్చుతో చేయగలవని ఆయన తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను స్వీకరించాలన్నారు. శ్రమను తగ్గించి ఉత్పత్తి దిగుబడిని పెంచడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయానికి గౌరవం తీసుకురావడం, రైతు ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ సంకల్పమని జీబీ స్పష్టం చేశారు. రైతులకి యూరియా కట్టలు పుష్కలంగా ఉన్నాయి. ఒక పక్క యూరియా కట్టలు, ఇంకో పక్క డిఏపి కట్టలు రైతులకు పుష్కలంగా ఉన్నాయి. రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు నూజెండ్ల సొసైటీ గోడౌన్లో పరిశీలనకు వచ్చినప్పుడు యూరియా కట్టలు, డిఏపి కట్టలు పుష్కలంగా ఉన్నాయి. రైతులకు ఎప్పటికప్పుడు అడిగిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియా, డిఏపి సకాలంలో ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. మరి వైసీపీ వాళ్ళ మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరులకి. ఏడీ గారు कल्पे वैवश्वतमन्त्रे कलियुगब्रह्मपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीरङ्गस्य उत्तरप्रदेशे कृष्णा कावेरी मध्यप्रदेशे भगवतालय भगवत्सन्निधौ अस्ति वर्तमाने व्यवहारिक चान्द्रमानेन प्रभावादि षष्ठी संवत्सरमध्ये पवित्रवान् सर्वस्ताक्षायन देवं विश्वास विश्वनारायण देवं अक्षराय नमः सहस्राय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षाय नमः वासुदेवाय नमः विष्णुनाय नमः अनिरुद्धाय पुरुषोत्तमाय नमः आदोदक्षाय नमः नरसिंहाय अच्युताय नमः जनार्दनाय नमः स्टार्ट చేద్దాం. కొంచెం వెనక్కి స్టార్ట్ చేస్తాం. మా ఎన్డీఏ ప్రభుత్వం, మా అజెండా రైతు సంక్షేమం. మా ఆశయం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే మా ఆశయం. అందుకే ఈరోజు డ్రోన్ టెక్నాలజీ కూడా రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఎంతో సహకారం అందిస్తున్నారు. డ్రోను 8 లక్షల రూపాయల సబ్సిడీతో ఈరోజు రైతులకు అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీలో వ్యవసాయ పరికరాలని రైతులకు అందజేస్తా ఉన్నాం. టెక్నాలజీ గత ప్రభుత్వంలో రైతుల చేతుల్లో భూములు లాక్కున్నారు. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రైతుల చేతుల్లో టెక్నాలజీ పెట్టి ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు. రైతుల ఆరోగ్యం కాపాడటం మా బాధ్యత. అంటే ఈ డ్రోన్ టెక్నాలజీ వాడి స్ప్రే చేయటం వలన మనిషి శరీరం మీద పడదు. అంటే చిన్న స్ప్రేయర్స్ తో కొడితే మన శరీరం మీద పడుతుంది. దానివల్ల రైతుకి అనారోగ్యం పాలవుతున్నారు. కొంతమంది అపార స్థితిలోకి వెళ్ళి కొంతమంది రైతులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. అందుకని ఈరోజు రైతు ప్రాణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ డ్రోన్ టెక్నాలజీని రైతులకు అందుబాటులో తీసుకొచ్చాం. 8 లక్షల సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నాం. 50% సబ్సిడీతో ఈరోజు వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారు. ట్రాక్టర్, గొర్రెలు, నాగళ్ళు, రోటోవేటర్లు, కల్టివేటర్స్, ఇవన్నీ కూడా ఈరోజు 50% సబ్సిడీలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్నాం. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్, ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ, మహిళలకు 100% సబ్సిడీ ఇస్తున్నాం. రైతులందరికీ 50% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో నేను అడుగుతున్న, ఎప్పుడైనా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏ రోజు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లేదు, ఎగ్గొట్టారు. ఏ రోజు మైక్రో న్యూట్రియంట్ ఇవ్వలేదు. మైక్రో న్యూట్రియంట్ ఎప్పుడైనా ఉచితంగా ఇచ్చారు? 5 ఏళ్లలో రైతుల దగ్గర ఉన్న భూములు లాక్కున్నారు. 5 సంవత్సరాల్లో సబ్సిడీలు ఎగ్గొట్టారు. రైతులకి సకాలంలో ఎరువులు ఇవ్వలేదు, విత్తనాలు ఇవ్వలేదు. అంతేకాదు గత ప్రభుత్వం గిట్టుబాటు ధర
రైతులు గిట్టుబాటు ధర ఇవ్వక రైతుల్ని మోసం చేశారు. రైతుల ఆత్మహత్యలు దేశంలోనే 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకే ఈరోజు వినుకొండ రైతుల పొలాల్లో ఎగిరేటువంటి డ్రోన్లు సాంకేతిక విప్లవానికి నాంది పలకాల. ఈ టెక్నాలజీ ప్రతి ఊర్లో ఈరోజు ట్రాక్టర్లు ఏ విధంగా అయితే వినియోగిస్తున్నారు, రోటావేటర్లు, వ్యవసాయ పరికరాలు ఏ విధంగా అయితే ఉపయోగిస్తున్నారో, భవిష్యత్తులో డ్రోన్లు ఇప్పుడే మంచిగా వాడుకొని ఆ డ్రోన్ టెక్నాలజీ తోటి ఇంకా దిగుబడులు తక్కువ ఖర్చుతో, మరి దీంట్లో వాడేటువంటి కెమికల్స్ తక్కువ క్వాంటిటీలో వాడి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. ఈ విధంగా బహుళార్థ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ డ్రోన్ టెక్నాలజీని రైతులకు అందుబాటులో తీసుకెళ్తాం. భవిష్యత్తులో రైతులకి కొండంత అండగా ఉంటాం. రైతుల్ని దోచుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, ఈరోజు రైతులకి కొండంత అండగా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు రైతుల కష్టాన్ని గుర్తించేది ఎన్డీఏ ప్రభుత్వం, రైతులను గౌరవించేది ఎన్డీఏ ప్రభుత్వం, రైతుల ఆదాయాన్ని పెంచేది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఈరోజు హార్టికల్చర్ పంటలను ప్రోత్సహిస్తున్నాం. హార్టికల్చర్ పంటలు, పండ్ల తోటలు, ఉద్యానవన పంటలు వేసినటువంటి రైతులకి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. కూరగాయలు పండించిన వాళ్ళు ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నారు. పెండాల్స్ చేసుకోవడం